బాబు నీ కోపాన్ని మా డాక్టర్ చూస్తున్నాను ఇందాక నుంచి మీరే మాట్లాడించుకొని మీరే బేరం ఆడించుకోండి. డాక్టర్ ఈ క్యారెట్ కొంచెం తిక్క సంగట కోపం అయిపోతా బాబు డాక్టర్ కాకపోతే డాక్టర్ బాబు నేను నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను ఫీజు ఇచ్చే అందుకేనా కొంచెం స్పెషల్ ఫీజు ఇవ్వాలి మా డాక్టర్ ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ డాక్టర్ ఎంత తెలియకుండా సంతోషం అమ్మాయి పరస్పరం పెట్టింది కొంచెం నేనే వస్తాను పేషెంట్ దగ్గరికి. పేషెంట్ దగ్గరికి వచ్చి మీరేం చేశారో అన్నీ నేను తెలుసుకుంటాను. చిత్తశంకర్ అయ్యా ఏం చేస్తాడు? ఎలాంటి చూసాను నేను. కోపమా? నేను ఒకసారి మాట్లాడాలి కదా. కోపం ఇదేమిటి? ఏంటి ఇది? ఇది హాస్పిటల్ అనుకుంటారా? పెద్ద దొడ్డు అనుకుంటారా? ఏమా నువ్వు చెయ్యలేవురా ఇలాంటి కేసులు నేను ఎన్నో చూసాను. ఏమా ఇల్లు కట్టారు? ఇదే ప్రాబ్లం అండి, అందుకే కట్టారు. మీరు అక్కడే ఉండండి, ఏం అడగండి. బాబు ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వేం చేస్తావంటే కట్లు ఇప్పిసి తీసుకురా. బాబు మీకే ప్రమాదం సర్వీస్ అది డాక్టర్ చెప్పారు అందుకనే చెప్పింది. ఆడు కట్టు లేకపోతే అలాగే పొడుసు ఎద్దులా ఉంటాడు. కట్టు ఇప్పితే నేను చెప్పినట్టు కట్టాడు కదా. కట్లు ఇప్పండి. నేను చెప్పడం నా వంతు నేను చెప్పాను. పర్వాలేదు, ఎన్నో కేసులు చూసాము. అదే ఇది కూడా చూద్దులేండి. బాబు వీడయ్యా ఏంటి నీ పేరు తిక్క శంకరయ్యరా? ఏంటి తిక్క శంకరయ్యరా? ఇలాంటి ఎన్నో వడతోపులు చూసాం కానీ ఏంటి నీ పేరు తిక్క శంకరయ్య? అమ్మా ఏంటి ఎంతున్నప్పుడు అలాగే మాట్లాడుతూ నేనైతే ఏం ఫీల్ అవ్వదు. దూరం ఉండరా ఇలాంటి నేను చూసుకుంటాను కదా. ఏంటయ్యా ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? ఏమ్మా ఏం తీసుకొచ్చావు? ప్రాబ్లం చెప్పు. కోపం ఒకటేనా? ప్రాబ్లం అయితే నాకు సరైన మందు ఉంది. ఇలా పట్టుకో బాబు. సినిమా చూస్తానండి. చెప్తే వింటేను నేను ఎంత చెప్పాను కట్టిప్పండి అన్నాను. కూర్చోవాలి ఇంటర్వ్యూలు అయినప్పుడు అందుకే డాక్టర్ చెప్పారు ఆవిడ తెక్క సాయంకాలం చెప్పారు ముందే విన్నారా? నేను ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తీసావా? సేమ్ అయితే అవుతుంది శ్రీనివాస మైండ్ బ్లాక్ అయిపోయింది. బాబు ఎంత వచ్చింది కాంతాలు
నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు సినిమా హాల్లో ఉన్నావు, స్నాక్స్ తింటున్నావు, అదో సినిమా చూడాలా? ఆ గుర్తు అమ్మ, మీరు ఎంత చెప్పినా విన్నారా? ఎప్పుడు చూసి డాక్టర్ పరిస్థితి మా డాక్టర్ గారు అలాగే వైద్యం చేస్తారండి కరెక్ట్ వైద్యం చేస్తాము పేషెంట్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి మీరు ఆయన ఏం ఆలోచించండి. సైలెంట్గా ఉండండి. బాబు సైలెంట్గా ఉండండి. మీకు కోపం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఎప్పుడు కొంచెం రెండు మాటలు చెప్తారు. మీకు కోపం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే ఇంత ఎక్కువగా ఎప్పుడు వచ్చిందంటారు ఇలా కూర్చోబెట్టి కాంపౌండర్ ఆ కోపం నా దగ్గర ఉంది. కాంపౌండర్ కాంపౌండర్ ఆ, ఆ, ఇది నువ్వు చూస్తుంది ఇక్కడ ఎందుకు? గుర్తు వస్తుంది. ఇక్కడ అయ్యేది గట్టిగా ఇది ఎక్కడ? నేను ఎక్కడ ఉన్నా? నువ్వు అక్కడ సినిమా చూస్తున్నావు. స్నాక్స్ తింటు, ఇదిగో స్నాక్స్ తింటు. తింటు కొంచెం చేసుకోండి. కాంపౌండర్ గారు బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయి వెళ్తాను. మళ్ళీ వస్తాను సినిమాకి. ఏం వస్తుంది సినిమా కదా? బాబు ఇలాగే కోపంలో కోపపడి వాడు పాపం చేస్తాడు. ఇది కోపపడకూడి పాపం చేస్తాడని బైబిల్లో వాక్యం చెప్తుంది. నీకన్నా గొప్ప కోపపడేవాడు. నువ్వు ఎంత కోపం నువ్వు కొట్టావు, ఒక వ్యక్తి నీకన్నా 1000 రెట్లు కోపం ఉన్నవాడు. ఆ వ్యక్తి ఒక దెబ్బతో కొట్టి చంపించాడు. ఆయన పేరు మోషే. అలాంటి కోపిష్ఠుడు దేవుని దగ్గర వచ్చి ఆయన మాటలు విని ఆయన వాక్యం నేర్చుకుని ఆయన సహవాసం ఉన్నప్పుడు ఆ కోపం మొత్తం పోయి సాత్వికుడు అయిపోయాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రతి ఆదివారం పోస్టులో 3 వీధిలో ఆదివారం 10 గంటలకి ప్రార్థన జరుగుతుంది. నువ్వు ప్రతి ఆదివారం వస్తే నువ్వు దేవుని సహవాసంలో ఉంటే నీకు కోపం పోయి నీకు శాంతం వస్తుంది. కాబట్టి నీకు ట్రీట్మెంట్ అయిపోయింది. పద